ఒక్కసారి ఊహించండి, అర్ధరాత్రి, దట్టమైన అడవి, ఒక్కసారిగా ఆకాశంలో నుంచి వింత లైట్స్ కనిపిస్తే అచ్చం ఇదే 1980లో ఇంగ్లాండ్లోని రెండ్లెన్షమ్ ఫారెస్ట్లో జరిగింది. ఆ రాత్రి అమెరికన్ ఎయిర్ ఫోర్స్ సైనికులు అడవిలో వింత లైట్స్ కనిపించాయని చెప్పారు. మొదట్లో వాళ్ళు ఇదేదో విమానం క్రాష్ అయిందని అనుకున్నారు. కానీ దగ్గరికి వెళ్ళాక వాళ్ళకు కనిపించింది మాత్రం విమానం కాదు, ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్న వింత వస్తువు. కొంతమంది సైనికులు దాని దగ్గరికి కూడా వెళ్ళారు. వాళ్ళ మాటల్లో ఆ వస్తువు మీద వింత గుర్తులున్నాయని, చుట్టూ రంగురంగుల లైట్స్ కూడా కనిపించాయని అన్నారు. అలాగే వాళ్ళు అలా చూస్తుండగా కొంతసేపటి తర్వాత ఆ వస్తువు నిశ్శబ్దంగా గాల్లోకి లేచి క్షణాల్లో కనిపించకుండా పోయింది. ఇది జరిగిన 2 రోజుల తర్వాత ఆ బేస్కి డిప్యూటీ కమాండర్ అయిన లెఫ్టినెంట్ కర్నల్ చార్ల్స్ హాల్ట్ స్వయంగా బృందంతో అడవిలోకి వెళ్ళారు. ఆ ప్రాంతంలో నేలపై 3 గుండ్రని లోతైన గుర్తులు కనిపించాయని, అలాగే కొన్ని చెట్లపైన అసాధారణమైన గుర్తులు కూడా నమోదయ్యాయి. అక్కడ వాళ్ళు చూసింది దేన్నో అనుకుంటున్నారా? అదే యుఎఫ్ఓ. ఈ సంఘటన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం మరియు అమెరికా రక్షణ శాఖ దర్యాప్తు చేసినప్పటికీ ఇది నిజంగా ఏమిటో స్పష్టంగా చెప్పలేకపోయారు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు దీనికి మరో వివరణ ఇస్తున్నారు. సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే, ఈ అడవికి దగ్గరలో ఉన్న ఆర్ఫర్డ్నెస్ లైట్ హౌస్లోంచి వచ్చే కాంతులు, అలాగే చీకటి అడవిలో మెరిసే నక్షత్రాలను చూసి సైనికులు భ్రమపడి ఉండొచ్చు అనేది సైంటిస్ట్ చెప్పే థియరీ. అలాగే కొంతమంది థియరీస్ అండ్ యుఎఫ్ఓ సైంటిస్ట్ ఇది తప్పకుండా యుఎఫ్ఓనే అని, అలాగే ఈ ఏరియాని బ్రిటన్స్ రాస్వెల్ అని కూడా పిలుస్తున్నారు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ మిగిలిపోయింది. శిక్షణ పొందిన సైనికులందరూ ఒకేసారి పొరపడ్డారు అని అంటారా? లేదా నిజంగా ఆ రోజు రాత్రి అడవిలో యుఎఫ్ఓనే కనిపించిందంటారా? మీ అభిప్రాయం ఏంటి? మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి కానీ 2 రోజుల్లో 500 వ్యూస్ అండ్ 50 లైక్స్ వస్తే ఇంకొక కొత్త ఏలియన్ మిస్టరీ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. జై హింద్.